ముందర ఒక పెట్రోల్ బంప్ ఉంది, ఆడ స్టే అడుగుదాము. వాళ్ళు ఏమంటారు ఏందనేది మొత్తం మీరే చూడండి. ఒకసారి స్టే ఇస్తారా ఇయ్యరా ఒకసారి మీరు చూడండి. रात किधर स्टे करना है? कार्ड से रात नहीं समझे। रात किधर स्टे करना है? रात में यहाँ स्टे करना है। मैं हैदराबाद से आया भैया, कल मॉर्निंग चलते। इधर तो रुकने का भी बारिश का टाइम कहाँ रुकेगा। मैं कैंपिंग करता हूँ। बहुत टायर्ड हो गया भैया। अभी रुको, उधर मैनेजर की यहाँ आने से पूछेगा, ठीक है। अभी इधर रुको साइड में। మనం ఫస్ట్ అడిగిన పెట్రోల్ పంప్ దగ్గర అందులో పనిచేసే వాళ్ళు ఏమన్నారంటే క్యాంపింగ్ టెంట్ వేసుకొని పండుకోవాలి అని చెప్పారు. బట్ వాళ్ళ మేనేజర్ వచ్చిన తర్వాత వాళ్ళ మేనేజర్ ఏమంటాడంటే ఈడెందుకున్నావు, వెళ్ళిపోయి నుంచి ఏమన్నా రూమ్ తీసుకో, లేదంటే ఏమన్నా డాబాలన్నా వండుకో, కానీ ఈడొద్దు అది అని చెప్పిండు. అందు గురించే ఇంకా అసలుకి ఏం అర్థం కాక మళ్ళీ ముందుకు వచ్చి ఒక 2-3 పెట్రోల్ పంపుల దగ్గర అడిగిన, బట్ వాళ్ళు కూడా స్టే ఇవ్వలేదు. ఏం చేయాలనో అర్థం కాక శిలాంగాన వెళ్ళిపోదాం అనే టైంలో ఇగో ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ కనిపించింది. ఇంకా ఈ పెట్రోల్ పంప్లో ఫైనల్గా అడిగి ఇంకా వెళ్ళిపోదాం ఈ నుంచి అని ఈ పెట్రోల్ పంప్ దగ్గరకు వచ్చిన. ఈ పెట్రోల్ పంప్ దగ్గరకు వచ్చి వీళ్ళని అడిగితే సరే వేసుకో, ఈ రేకుల షెడ్లు వేసుకో, ప్రశాంతంగా రేకుల షెడ్లో క్యాంపింగ్ టెంట్ వేసుకొని క్యాంపింగ్ టెంట్ అన్న వేసుకో, లేకపోతే అట్లనన్నా వండుకో, ప్రశాంతంగా వండుకో, నువ్వు మార్నింగ్ వెళ్ళు, ఎప్పుడన్నా వెళ్ళదు అని చెప్పిండు. ఇంకా అందు గురించే ఇక్కడ ప్రశాంతంగా వండుకున్నా. బట్ సోలోగా ట్రావెలింగ్ చేయాలంటే మామూలు విషయం కాదు, అసలు గట్స్ ఉండాలి. ఎన్నిసార్లు ఏడుపు వస్తుందంటే, ఎన్నిసార్లు బాధలు వస్తాయంటే అసలుకి చెప్పుకోలేము. ఇంకా అట్లుంటే సిచ్యువేషన్. సోలో ట్రావెలింగ్ అయితే నేను చేయొద్దే అని చెప్తా.